ఓకే. మీరు వెళ్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి దేవాలయాలు ధ్వంసమైపోయి ఉంటాయి, శిథిలమైపోయినాయి. కొన్ని చోట్ల అంటే ధూపదీప నైవేద్యాలకు కూడా లేనటువంటి వాటి ఉన్నాయి. ఈ సందర్భంగా మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఏ విధంగా చర్చిస్తారు? ఈ మీ పాదయాత్రలో ఇది ఉండబోతుందా? పాదయాత్రలో గ్రామాలకే మేము సేవ చేస్తూ వెళ్తున్నాం. అవును. అయితే అంతకుముందు మేము కరోనా సమయంలో దివ్యదేశాలు వెళ్ళాం. ఓకే. 106 దివ్యదేశాలు, 105 మన భారతదేశంలో ఉంది, 1 నేపాల్లో ఉంది. ఆ విధంగా ప్రతి దివ్యదేశాలకు వెళ్ళాం. ఆ దివ్యదేశాల జీర్ణోద్ధరణ కూడా మన చిన్నజీర స్వామి వారు చేపట్టారు. ప్రతి ధూపదీప నైవేద్యాలు లేనటువంటి దివ్యదేశాలను వారు జీర్ణోద్ధరణ చేసి వారికి అది కల్పిస్తున్నారు మొత్తం అంతా. అందుకోసం ఆ దివ్యదేశాలు కూడా మేము వెళ్ళి చూసాం. అప్పుడు వెనకడ మేము వెళ్ళినప్పటి దానికంటే ఇప్పుడు ఉత్తమంగా ఉంది. ప్రతి దివ్యదేశంలో ఆరాధన జరుగుతుంది. ప్రతి దివ్యదేశంలో మమ్మల్ని ఆహ్వానించారు. మేము పెరుమాళ్ సేవించుకున్నాం. అక్కడ రాత్రి కూడా పడుకున్నాం ప్రతి దివ్యదేశంలో. ఆ విధంగా మేము చూసి వచ్చాం. ప్రతి బాగున్నాయి దివ్యదేశాలన్నీ కూడా. ఓకే. కానీ ఇక్కడ గ్రామాలలో అంటే అక్కడ అయోధ్యలో రామ మందిరాన్ని బాబర్ ఎట్లయితే కూలగొట్టి మసీదు కట్టాడో అట్లా మనకు తెలుగు రాష్ట్రాలు కానీ భారతదేశంలో ఎక్కడ పోయినా కూడా ఆ దేవాలయాలను కూలగొట్టడము, అక్కడ ఉండేటువంటి అనేకమైన ధ్వంసం జరిగిపోయినాయి. ఆ ధ్వంసం అయిన వాటిని పునరుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని మీ పాదయాత్ర ద్వారా ఏమైనా ప్రజల్లో ఆ మెసేజ్ ఏమైనా పంపించేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా మేము అది కూడా అనుకున్నాం. ప్రతి ఏదైనా జీర్ణోద్ధరణ చేయాలన్న ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళు కనుక మాకు మెసేజ్ వేస్తే మేము అక్కడికి వెళ్ళి దాన్ని మన చిన్నజీర స్వామి వారి అనుగ్రహంతో వారి పర్మిషన్తో కూడా దాన్ని ఉద్ధరించాలని చెప్పేసి అనుకుంటున్నాం.